ఈ సింగనామల మణికంఠ స్వామికి స్ట్రైట్గా నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే, నన్ను అందరూ ఆడిపోసుకుంటున్నారు, నన్ను అదంటున్నారు ఇదంటున్నారు అని నువ్వు మరి నిజంగానే దేవదాసయ్య గారు అలా అన్నాడా అనలేదా, అసలు జరిగిందా లేదా, ఆ పుస్తకం ఎవరు రాశారు, ఏ టైంలో రాశారు, నిజ నిజాలు తెలియకుండా మరి నువ్వెందుకు మరి తొందరపడి వాగి ఈ వీడియో కూడా చేసావు? ఈ ఇంట్లోనే మీ ఆడపిల్లలకే ఇలా జరిగితే వెళ్ళి పల్లి హిలిచుకుంటా మాట్లాడతారా, వెంబడిస్తారా, ఫాలో అవుతారా? అవుతాం బ్రదర్ అని అంటారా? చదువుకొని ముంగమూరి దేవదాసయ్య గారే ఇంత పని చేస్తే మరి చదువుకున్న నువ్వు ఏం చేస్తున్నావు? విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్, రాయచూర్ కదా. వాళ్ళ వల్ల ఏమో క్రైస్తవ్యానికి నష్టం వస్తుందంట, చెడ్డ పేరు వస్తుందంట. వాళ్ళు చేసిన ప్రసంగాల వల్ల ముంగమూరి దేవదాసయ్య గారు కావచ్చు, ఏసన్న గారు కావచ్చు, భక్త సింగ్ గారు కావచ్చు, సాధు సుందర్ సింగ్ గారు కావచ్చు, డానియల్ గారు, దినకరణ గారు, వీళ్ళెవ్వరైనా కావచ్చు, ఓకేనా? వీళ్ళెవరు ఇలాంటి కార్యాలు చేసి దేవునికి మహిమకరంగా జీవించి నడుచుకున్న వారే తప్ప అలాంటివి చేసి ఇదిగో మేము అద్భుతం చేసి మేము ఆశ్చర్య కార్యం చేసాం కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి, డొనేషన్ చేయండి, స్పాన్సర్ చేయండి అని అడుక్కోలేదు. వాళ్ళు ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా ఇచ్చారు, అంతే కదా, ఉచితంగా పొందుకున్నారు. నమ్మాలి అంటే దేవుని ఆత్మ ఉండాలి, దేవుని కార్యాలు. ఎందుకంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. అప్పుడు జరిగించాడు, ఇప్పుడు జరిగించలేదంటే ఆర్ యూ బ్లైండ్ ఆర్ వాట్? అంటే నువ్వు నమ్ముతున్న దేవుడు వీక్ అయిపోయాడా? నువ్వు నమ్ముతున్న దేవుడు బలహీనుడా? అప్పుడు పవర్ఫుల్, ఇప్పుడు బలహీనుడు అని నువ్వే స్టేట్మెంట్. ఏసన్న గారిని, లేకపోతే దేవదాసయ్య గారిని, దినకరణ గారిని, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ నువ్వు విమర్శించిన దాన్ని బట్టే నీ మొహం ఏంటో అందరికి తెలిసింది. లేకపోతే మళ్ళీ కవరింగ్ ఎలా చేస్తున్నావు? నేను ఏదో కుళ్ళుకుంటున్నానో విమర్శతోటో లేకపోతే మరొక ప్రాయంగానో. అందరికీ ప్రభు అయిన శ్రీ యేసయ్య శ్రేష్ఠనామమున ఎందుకు నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? నేను కూడా ప్రభు కృపను బట్టి చాలా బాగున్నాను. మరి ఒక ప్రాయము మీ ముందుకు ఇలా రావడం గల కారణము ఈ సింగనామాల మణికంఠ స్వామి రీసెంట్గా ఒక 2 days క్రితము ముంగమూరి దేవదాసయ్య గారి మీద ఒక వీడియో చేశాడు. చేపలకు సువార్త చెప్పాడు అన్నట్లు ఒక వీడియో చేశాడు. ఏంటా చేపలకు సువార్త అని చెప్పేసి నేను కూడా ఓపెన్ చేసి చూశాను. ముంగమూరి దేవదాసయ్య గారి మీద మాట్లాడేంత అర్హత కానీ, ఆయన గురించి ఎత్తేవా చేసే అంత స్థాయిలో కానీ ఈయన లేడు. ఎందుకు లేడు అని దాని గురించి మాట్లాడుకుంటాం. ఈ సింగనామాల మణికంఠ స్వామి ఈయన ఫాలోవర్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, ఈయన శ్రేయోభిలాషులు కావచ్చు, వీళ్ళందరూ అంటున్న మాట ఏంటి అని అంటే, ఎందుకు ఒక్కడిని కార్నర్ చేసి ఎంతమంది ఒకటే సరిపడుతున్నారు? మీకు పాపం అనిపించట్లేదా? జాలి అనిపించట్లేదా? మీరు అసలు విశ్వాసులేనా? మీరు అసలు క్రైస్తవులేనా? మీరు అసలు కాపరులేనా? ఇష్టం వచ్చి అంటున్నారు. నాకు వచ్చిన ప్రాబ్లం, ఐ డోంట్ నో అబౌట్ ది అదర్స్, ఇతరుల గురించి నాకు తెలియదు కానీ, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు నాకు తెలియదు కానీ, నాకు కోపం వచ్చి నాకు రోషం పుట్టించిన మాటలు ఏంటి అని అంటే, మనోడు చేసిన దరిద్రానికి క్రీస్తుని, దేవుని వాక్యాన్ని, విశ్వాస వీరులను, ఆయన భక్తులను అడ్డం పెట్టుకుంటున్నాడు. అందుకని నాకు నచ్చక ఇంతకుముందు ఒక 2 వీడియోలు చేశాను. పాత వీడియోలు పాతవి చేసినప్పటికీ కూడా మనోడు దొరికిపోయిన తర్వాత ఒక 2 వీడియోలు మాత్రమే నేను చేశాను. ఎందుకు చేస్తున్నాను అని అంటే, చేసిన దరిద్రానికి దేవుణ్ణి, విశ్వాస వీరుల్ని, దేవుని వాక్యాన్ని, ఆయన భక్తుల్ని అడ్డు పెట్టుకుంటున్నాడని ఒకే ఒక్క రీజన్, అంతకుమించి ఏమీ లేదు. నిజానికి చేసిన దరిద్రాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి బయటకు వచ్చి నేను ఇలా చేశాను, ఇప్పటి నుంచి నేను నా బతుకుని, నా జీవితాన్ని మార్చుకుంటాను, ఇప్పటి నుంచి నేను ఎవరిని విమర్శించను, ఎవరిని వేలెత్తి చూపించను అని ఉంటే నిజానికి జనరల్గా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, వదిలేసేవాళ్ళు. ఎందుకంటే నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్, రైట్? ఎవరు పర్ఫెక్ట్ కాదు కాబట్టి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ దానికి దేవుని వాక్యాన్ని ఇదంతా అడ్డం పెట్టుకునే దాన్ని బట్టి నాలాంటి వారు కొంతమంది ఈ సింగనామాల మణికంఠ స్వామి మీద వీడియోస్ కానీ లేకపోతే లైవ్స్ కానీ తను చేసే బోధనని కానీ ఖండిస్తున్నారంటే, నేను శుద్ధపోసన అన్నట్లు బయటకి ఇన్ని ఆడియో రికార్డ్స్ బయటకు వచ్చినప్పటికీ కూడా నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను వాటి గురించి వివరణ ఇచ్చాను అని అంటున్నాడు. అంతే, గంటల లైవ్ చేస్తున్నాడు తప్ప ఎక్కడ దేని గురించి వివరణ ఇవ్వలేదు. పని మనిషి విషయం కావచ్చు, రాజమండ్రి విషయం కావచ్చు, రాయచూరు గురించి కావచ్చు, విజయవాడ గురించి కావచ్చు, తన భార్య సతీమణి విషయంలో కావచ్చు, దేని విషయంలో ఒక క్లారిటీ అంటూ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మరి మీకెందుకు అని అనొచ్చు. అలాంటప్పుడు అన్నీ మూసుకొని కూర్చోవాలి, ఇతరులను వేలెత్తి చూపించకూడదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోరేసుకొని పడకూడదు, వాళ్ళ పర్సనల్స్లోకి దూరకూడదు. అది ముందు మీ సింగనామానికి చెప్పండి. నిజానికి ఈ సింగనామాల మణికంఠ స్వామి మీద నేను మళ్ళీ వీడియో చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే నా శ్రేయోభిలాషులు లేకపోతే నన్ను వెంబడించడం ఇన్ ద సెన్స్ నా ఫాలోవర్స్ ఎవరైతే సబ్స్క్రైబర్స్గా ఉన్నారో వాళ్ళు నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, బ్రదర్ అలాంటి వాడి గురించి మాట్లాడకండి, మీకున్న మర్యాద కూడా పోతుంది, మీకున్న ఫేమ్ కూడా పోతుంది, అలాంటి వాడి మీద వద్దు, అవసరం లేదు, వేస్ట్ అన్నట్లు చెప్పడం. మీరు నమ్ముతారో నమ్మరో హైందవులు నాకు కాల్ చేసి
ఈ సింగనామల మణికంఠ స్వామి చెప్పేదాన్ని బట్టి ఆయన చేసే వీడియోలను బట్టి మేము చాలా అనుకున్నాం బ్రదర్, కానీ మీరు అంత ఎక్స్పోజ్ చేసిన తర్వాత మాకు నిజంగా అనిపిస్తుంది. ఎవరిని బట్టి? ఇగో వీడిని బట్టి. ఈ సింగనామం ఒక్కడే పెద్ద తీసుమారు అనుకున్నాము, వీడు కూడా ఇలాంటి దరిద్రంలో ఉన్నాడని తెలిసేసరికి క్రైస్తవ్యంలో ఎందుకు అందరూ ఇలా ఉంటున్నారనే ఒక డౌట్ మాలో వచ్చేస్తుందని హైందవులు కాల్ చేసి మాట్లాడుతున్నారు. వీడేమంటాడంటే జబ్బదరిచి నా అంత సింహం లేదు, నా అంత పోటుగా లేడు, నా అంత మగా లేడు అని చెప్పేసి ఎప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాడు. ఇంకా స్ట్రైట్గా ఇతని ఫాలోవర్స్, ఇతని అభిమానులు, ఇతని శ్రేయభిలాషుల దగ్గరికి నేను అడుగుతున్న డైరెక్ట్ క్వశ్చన్స్, మీ దీనికి సమాధానం చెప్పండి బ్రదర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకటి ఏంటి అని అంటే, మీ జాన్ పాల్ దాకా వచ్చేసరికేమో పాపము, జాలి, అయ్యో అని అంటున్న మీరు ఇంతకుముందు ఈయన ఎద్దేవా చేసిన, అవమానపరిచిన, వాళ్ళ పర్సనల్స్ తీసేసి వాళ్ళని రోడ్డు పాలు చేసిన ఈ సింగనామల మణికంఠ స్వామి విషయంలో మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు ఎందుకు అప్పుడు నోరు తెరవలేదు? మరి సెకండ్ క్వశ్చన్, ఈ వాక్యము 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 వాక్యం అంటున్నారు కదా, ఈ వాక్యం అని అంటే 2019 సంవత్సరం తర్వాత నుంచి మనోడు యూట్యూబ్లో కనపడతాను. అంతకుముందు మీరు ఎవరు వాక్యం చదవలేదా? మీరు ఎవరు చర్చికి వెళ్ళలేదా? మీరు ఎవరు దేవుని ఆరాధించే వాళ్ళు కాదా? అసలు వాక్యం అంటే ఏంటో మీకు తెలియదా? అంటే మీరు కూడా అప్పుడు నామకార్థులుగా ఉన్నారా? లేకపోతే ఇప్పుడు సింగనామం వచ్చిన తర్వాతనే తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నవారు బైబిల్ చదువుతున్నారు అని అంటే మీరందరూ అన్యులా? నూతనంగా మారు మనసు పొందారా? ఎవరిలో ఉంది ప్రాబ్లం? మీలో ఉందా లేకపోతే తనలో ఉందా? క్రైస్తవ్యంలో ఉందా? ఎవరిలో ఉంది ప్రాబ్లము? క్వశ్చన్ నెంబర్ 3, అందరినీ ఆన్లైన్ బెగ్గర్స్ అని చెప్పుకొని మీ సింగనామల మణికంఠ స్వామికి కారు కావచ్చు, ఐఫోన్ కావచ్చు, లేకపోతే శాంసంగ్ కావచ్చు, S24, లేకపోతే ఇప్పుడున్న లగ్జరీ లైఫ్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రతి వీడియోలో ఆ ఫోన్పేతో ఉన్న నెంబర్ పెడతారు కదా, పెద్ద సెంటిమెంట్ ఒకటి చేస్తారు కదా, నేను ఎంత భేదవాడిని, అంత భేదవాడిని, నేను కొనుక్కోవడానికి ఎంత టైం పట్టింది, అది కొనుక్కోవడానికి ఎంత టైం పట్టిందని ఎప్పుడు షో చేస్తూ ఉంటాడు కదా, సింపతి డ్రామా ఒకటి ఆడుతూ ఉంటాడు కదా. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరికి ఆనులు ఇవ్వకపోతే, దశంభాగాలు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వచ్చాయి? సరే వచ్చాయి, మీరందరూ ఆయన వాక్యాన్ని చూసే ఇచ్చారన్నారు. నిజంగా చెప్పండి, హానెస్ట్గా చెప్పండి, మీరందరూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నాడు లేకపోతే సేవకు ఉపయోగపడతాదని ఇంటెన్షన్తో ఇచ్చాడా? లేకపోతే ఆ డబ్బులు తీసుకొని జల్సాలు చేయన్నా, నువ్వు ఎంజాయ్ చేయన్నా, నువ్వు అమ్మాయిలు వేసుకొని తిరగన్నా, విజయవాడలో ఒకళ్ళని, రాజమండ్రిలో ఒకళ్ళని, హైదరాబాద్లో ఒకళ్ళని, రాయచూరులో ఒకళ్ళని ఎంజాయ్ చేయన్నా, అమ్మాయిలతో లగ్జరీ లైఫ్ చేయన్నా, ఎంజాయ్ చేయన్నా అని ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? అందుకే ఇచ్చారా మీరు కూడా? క్వశ్చన్ నెంబర్ 4, నమ్మిన వారిని సహితము ఆయన ఈరోజు ఆ స్థాయిలో ఉండడానికి కారకులైన వారందరినీ అమ్మనాభూతులు తిట్టి, సమాజంలో వారిని చెడ్డగా చిత్రీకరించి, ఎవరైతే ఆయనని నమ్మి ఆశ్రమించి సెమినార్స్ పెట్టించారో వాళ్ళకి నమ్మక ద్రోహం చేసి, వెన్నుపోటు పొడిచి, వాళ్ళ అమ్మాయిల్ని ట్రాప్ చేసి, వాళ్ళనే అమ్మనాభూతులు తిట్టి, వాళ్ళని ఇంకా వేరే వాళ్ళని ఎవరైతే క్వశ్చన్ చేశారో వాళ్ళ భార్యల్ని చండాలంగా తిట్టి, ఒక సేవకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవి. ఒక మాదిరి చూపించడం అంటే ఇదేనా? సేవకుడు ఎవరి ఇతరులకి మార్గం చూపించాలి కదా. ఇతను చూపించిన మార్గం ఏంటి? మాదిరి ఏంటి? సరే వాళ్ళేదో అన్నారబ్బా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళేదో అన్నారు, నువ్వు ఒక సేవకుడిగా ఉండి నువ్వు తగ్గించుకున్నది ఏంటిది? నువ్వు చూపించిన మార్గం ఏంటి? శుద్ధపూస మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాడు కదా, ఆన్సర్ చేయండి దీనికి. మంచిది. ఇంకా కంటెంట్లోకి వెళ్తే మనోడు మాట్లాడిన ఈ చేపలకు సువార్త అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? నేను ఈ వీడియో ఈ వ్యక్తి మీద ద్వేషంతోనో లేకపోతే ఈ వ్యక్తి స్థాపించినటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళ విస్తరణను చూసి ఓర్చుకోలేకో నేను చేయట్లేదు. నాకేం పెద్ద పట్టింపు లేదు, ఎవరు ఎంత విస్తరించినా సరే. సింగనామల మణికంఠ స్వామి జోక్ చేస్తున్నాడు, సరిగ్గా వినండి. జోక్ చేస్తున్నాడు, జోక్ చెప్తున్నాడు, సరిగ్గా వినండి. నేను ఈ వీడియో ఈ వ్యక్తి మీద ద్వేషంతోనో లేకపోతే ఈ వ్యక్తి స్థాపించినటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళ విస్తరణను చూసి ఓర్చుకోలేకో నేను చేయట్లేదు. నాకేం పెద్ద పట్టింపు లేదు, ఎవరు ఎంత విస్తరించినా సరే నాకేమి నష్టం లేదు, అలాగే లాభం లేదు. అవునా? నీకు ఒక టైటిల్ ఉంది కదా బ్రదర్ యూట్యూబ్లో, విమర్శ స్టార్. ఎవరిని పడితే అందరిని విమర్శించడమే. ఏసన్న గారిని, లేకపోతే దేవదాసాయి గారిని, దినకరన్ గారిని, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ నువ్వు విమర్శించిన దాన్ని బట్టే నీ మొహం ఏంటో అందరు తెలిసింది. లేకపోతే మళ్ళీ కవరింగ్ ఎలా చేస్తున్నావు? నేను ఏదో కుళ్ళుకుంటున్నానో విమర్శతోటో లేకపోతే మరొక ప్రాయంగానో మరొకలా కాదు అని ఎందుకు ఇలా బొంకుతున్నావు? ఎందుకు? నువ్వు మాట్లాడిన ఎవరితో అంటే జాన్ సురేష్ అనుకుంటా, జాన్ సురేష్ అన్నతో నువ్వు ఒకసారి మాట్లాడినప్పుడు ఆడియోలో, నేను వాక్యం చెప్తే ఎవరు వినట్లేదన్నా, అందుకే ఇలాంటి వీడియోలు చేస్తున్నానని చెప్పావు కదా. నేను వాక్యం చెప్తే ఎవరు వినట్లేదు, అందుకే ఇలాంటి వీడియోలు చేస్తున్నానని చెప్పావు కదా. అదేంటి మరి? అదెందుకు చెప్పావు?
మళ్ళీ ఎందుకు మళ్ళీ ఈ దొంగలాగా ఈ మాటలన్నీ మార్చడం ఎందుకు? అబద్ధములకు జనకుడు ఎవరు? జోక్ అర్థమైందా మీ అందరికీ? చూద్దాం, ఇంకా చూద్దాం. మన సింగనామం పక్కన ఉన్నాడు అనమాట. సింగనామం ఎక్కడెక్కడ బైబిల్ మిషన్ చర్చ్ అయితే ఉందో, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉందో అన్ని దగ్గరలో ఒకటేసారి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ స్వస్థత జరుగుతుందా జరగట్లేదా అని చెప్పేసి దగ్గరుండి చూసేవాడు అనమాట. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, ఇంత ధైర్యంగా చెప్తున్నాడు. స్వస్థత శాలలోనంట స్వస్థత జరగదనంట. ఎక్కడ జరిగిద్ది? సింగనామల మణికంఠ స్వామి దగ్గర జరిగిద్ది. ఎలా జరిగిద్ది చెప్తా, చూద్దాం. లేదు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. అంటే సర్వ సృష్టికి అనేది ఎవ్రీవేర్ అనేది తెలియక అర్థం కాక, ఎందుకంటే ఈ వ్యక్తికి పెద్దగా చదువు లేదు. ఎవ్రీవేర్ అంటే ఏమన్నంటే వీళ్ళ అభిమానులు, ఈయన ఫాలోవర్సు, లేకపోతే ఈయన శ్రేయోభిలాషులు, ఈయన వెంబడించాలందరూ ఫీల్ అవుతారు. కానీ ఇలా గిల్లి నేను గిల్లలేదా అంటాడు. గిల్లి ఇలా విమర్శ వేసేసి నేను అనలేదు అని శుద్ధపూస మాటలు మాట్లాడతాడు. ఈ ముంగమూరి దేవదాసాయి గారిని పట్టుకొని పెద్దగా చదువుకోలేదు. నువ్వు చూసావా ఆయన ఏం చదువుకున్నాడో ఏం చదువుకోలేదో నువ్వు చూసినావా? చూడలేదు. ఇప్పుడు ఆయన ఒక ఆత్మ రక్షింపబడ్డానికి చదువుకి ఏంటి సంబంధం? ఒక ఆత్మ రక్షింపబడ్డానికి చదువుకి ఏంటి సంబంధం? ఏంటి సంబంధం? నా మటుకు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ముసలి వాళ్ళు చదువుకోని వాళ్ళు బైబిల్ మాత్రం చదువుతారు. వేరేది ఏది చదివినా కానీ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి కనపడదు. బైబిల్ మాత్రమే వాళ్ళకి కనపడుతుంది, బైబిల్ మాత్రమే చదువుతారు వాళ్ళు. తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు ఎందుకంటే దేవుని కార్యాలను నువ్వు నమ్మవు, పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలను నువ్వు నమ్మవు. దాని గురించి ఇంకా ముందు నేను చూపిస్తాను, దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది. సర్వసృష్టి అనే దాన్ని ఏమనుకున్నా అంటే ఈ వ్యక్తి, సర్వసృష్టి అంటే నేలలోకి వెళ్ళి, లేకపోతే భూభాగంలోనికి వెళ్ళి, అండర్గ్రౌండ్లోకి వెళ్ళి, లేకపోతే పాతాళానికి వెళ్ళి, ఇలా రకరకాల ప్రదేశాలు అనేటట్టుగా సృష్టి అంటే ఈ కనిపించేటువంటి సృష్టి ఉంది కదా, ఈ మొత్తం సృష్టి అనుకున్నాడు ఈ వ్యక్తి. సరే, ఆ వ్యక్తి అంటే చదువుకోలేదు, అపార్థం చేస్తున్నాడు. ఈ వ్యక్తి చెప్పినటువంటి ప్రతి మళ్ళీ అదే మాట అంటున్నాడు, చదువుకోలేదు. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, నువ్వు బీ ఫార్మసీ డిస్కంటిన్యూ చేసావు కదా, మరి నువ్వు చదువుకొని పెద్ద ఇంత చదువుకొని నువ్వు చేసింది ఏంటి? విజయవాడ, హైదరాబాద్, రాయచూర్, రాజమండ్రి, కనబడని ఎన్ని ఉన్నాయో, తెలియనివి ఎన్ని ఉన్నాయో. ఇంకా నువ్వు పెద్ద ఎంత చదువుకొని నువ్వు చేసింది ఏంటిది? నువ్వు చేసిన పత్యాపారం ఏంటిది? ఎందుకు ఈ సొంతపోసం మాట్లాడుతున్నావు? దీని గురించి ఇంతకుముందు నాలుగు ఒక వీడియోలో మాట్లాడా. ఏంటి అంటే, నీకంటే నేను ఎక్కువ చదువుకుంటే నువ్వు చెప్పింది తప్పు అని అంటే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలని నీ అందభక్తులందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి ఖచ్చితంగా. నీకంటే నేను ఎక్కువ చదువుకున్న వాడిని అయితే నేను ఏది చెప్తే అదే సత్యం, నేను ఏది చెప్తే అదే కరెక్ట్ అన్నట్లు నువ్వు బిలీవ్ చేయాలి, నీ కింద ఉన్న అందభక్తులు కూడా బిలీవ్ చేయాలి. ఎందుకంటే నీ లాజిక్ ఏది కదా, నీ దిక్కుమాలిన లాజిక్. చదువుకున్నాను కాబట్టి వాళ్ళందరికీ ఏం తెలియదు, చదువుకోలేదు వాళ్ళు, నేను చదువుకున్నాను, నాకు అంతా తెలుసు, నేను మహాజ్ఞానిని. ఒప్పుకుంటావు దీనికే? నీకంటే నేను ఎక్కువ చదువుకున్న వాడిని, నేనేం చెప్తే అది నువ్వు ఖచ్చితంగా పాటిస్తావా? ఏం లాజిక్ ఇది నీకు? ఇప్పుడు మనోడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, అది దేనికి సంబంధించిందో కూడా మీరు విందురుకొని. అయితే ముంగమూరి దేవదాసాయి గారి కింద మిషన్ బైబిల్, లేకపోతే బైబిల్ మిషన్ కింద ఉన్న సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రసంగం చేసేటప్పుడు దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడారు కదా. ఆ మాట్లాడిన దాంట్లో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఈయన ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఆ ఎగ్జాంపుల్ దేని గురించి? మూవీస్ గురించి. దేని గురించి? KGF గురించి. ఎందుకంటే మనోడికి చిన్నప్పటి నుంచి అలవాటు కదా మూవీస్ చూడడం. నా అందభక్తులారా, నేను చూస్తాను కాబట్టి మీరు కూడా చూడండి, ఎందుకంటే మీ పిల్లలకు కూడా జ్ఞానం కావాలి అన్న రీతిగా మనోడు బోధించాడు కదా. మహాజ్ఞాని, చదువుకున్న జ్ఞాని. ఒకసారి వినండి, మీరు కూడా ఎగ్జాంపుల్ వినండి, ఎంత బాగా చెప్తాడు అన్న. దాన్ని ఇంకా ఎలివేట్ చేసుకుంటూ, ఏది ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో స్టోరీ తక్కువైపోయింది, ఎలివేషన్ ఎక్కువైపోయింది కదా. హీరోని ఎలివేట్ చేయడమే సినిమా అయిపోయింది కదా. ఎగ్జాక్ట్గా ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఎలివేషన్ అనేది. ఈ KGF సినిమా ఇవి వచ్చాయి కదా, అప్పటి నుంచి ఎలివేషన్ అనేది ఎక్కువైపోయింది. కానీ ఈయన కూర్చిన ఎలివేషన్ నేను చూసినప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు ఎలివేషన్లో అని అనిపించింది నాకు. మిగిలిన విన్నారు కదా ఏంటిదంటే KGF
ఎన్నిసార్లు చూసిండే మరి అన్న కేజీఎఫ్. ప్రతి ఎగ్జాంపుల్ మూవీస్ గురించేనా, ప్రతిదీ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిందేనా? ఏమన్నా నువ్వు సినిమాలు చూస్తావని అందరినీ సినిమాలు చూసి జ్ఞానం పెంచుకోండి అంటున్నావా? నీ జ్ఞానము మూవీస్ మీద ఉందని తెలియక నీ అంధభక్తులేమో నీకు భజన చేస్తూ ఉన్నారు, ప్రతిదానికి భజన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనోడు ఏం చేస్తాడనంటే వ్యక్తి మీద, లేకపోతే ఒక వ్యక్తి మీద స్థాపించబడిన సంఘాలు కావచ్చు, డినామినేషన్స్ కావచ్చు అని ఒక ముత్యం లాంటి మాట మాట్లాడతాడు. ఒకసారి చూద్దాం, వినండి ఒకసారి మీరు కూడా. వ్యక్తుల ఆధారిత డినామినేషన్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చేసేది ఏంటంటే ఆ అయ్యగారులకి భజన చేయడం తప్ప ఇంక వేరే పనే ఉండదు వీళ్ళకి. యేసు రైట్, ఎగ్జాక్ట్లీ ఆ అయ్యగారుల భజన చేయడం తప్ప వీళ్ళకి ఇంకేం ఉండదని. ఇప్పుడు నీ అంధభక్తులు చేస్తున్నారే భజన, ఏంటిది? పాలు పాలు జానుపాలు, పాలు పాలు జానుపాలను భజన చేస్తున్నారే. నాకు నిజంగా అర్థం కాదు, ఈ ఎలా వెంబడిస్తున్నారు నాయన నిన్ను, అసలు నాకు అర్థం కాదు. ఎలా వెంబడిస్తున్నారు? నువ్వు ఇంత దరిద్రంలో ఇంట్లో ఉన్నప్పటికీ కూడా, ఇంకా దాన్ని కవర్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా నా ఇమాజినేషన్ ఏంటంటే జనరల్గా ఈయనని వెంబడించే వీళ్ళందరూ కూడా నేను చూసినంత వరకు బైబిల్ చదవని వాళ్ళు, ఒకవేళ చదివే వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు ఇంతకుముందు ఉండేవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన చేసే పత్యాపారము ఇవన్నీ చూసి వెళ్ళిపోయారు. కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే భజన చేస్తారంట, అయ్యగారికి భజన చేస్తారంట. ఇప్పుడు నీ సింగనామల మణికంఠ స్వామికి కూడా భజన కదా చేస్తున్నారు. నువ్వు దరిద్రం చేసావని తెలిసి కూడా, అన్ని విని కూడా నీకు భజన చేస్తున్నారు కదా. మరి నీకేంటి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళకి నీకున్న డిఫరెన్స్ ఏంటి? మరి ఏంటి? యేసు ప్రభు కంటే ఎలివేట్ చేస్తారు మనుషులు. యేసు ప్రభు కంటే మనుషులు ఎందుకు ఎలివేట్ చేస్తున్నారు? అవునా? ఇది ఎలా ఉందంటే బిల్డప్ బాబాయ్ బిల్డప్ కొట్టొద్దు అన్నట్టుంది. ఎందుకనంటే అన్న మీరు కొట్టుకునే సెల్ఫ్ డబ్బా మర్చిపోయారన్నా. నేనే తీస్మార్కాన్, 2 రాష్ట్రాల్లో వాళ్ళు 20 బైబిల్ చదువుతున్నారంటే జాన్ పాల్, మతోన్మాదులు నోరు ముస్తున్నారంటే జాన్ పాల్, వాక్యం అంటే అర్థం ఏంటో తెలిసిందో జాన్ పాల్, 1000 కాలేజీలతో సమానం జాన్ పాల్. ఆ అరెక్ మాయిల్ వాళ్ళు అరుస్తారే, అట్లా ప్రతి వీడియోలో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటావు కదన్నా. సెల్ఫ్ డబ్బా నిన్ను మించిన వాళ్ళు ఉంటారా అన్న? ఎవరన్నా అన్నా నిన్ను మించిన వాళ్ళు ఉంటారా? ప్రతి దానికి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటావు కదా. 100 మంది 1000 మంది జాన్ పాల్ కావాలంట. అన్నను వెంబడించండి, ఫాలో అవ్వండి. ముందు నీ సెల్ఫ్ డబ్బా నువ్వు కంట్రోల్ చేసుకొని, నీ సెల్ఫ్ డబ్బా నువ్వు ఆపుకొని, నేను అది పూనింతురు మూడు తోపు అని ఇటు సెల్ఫ్ డబ్బా కొట్టడం అనుకొని అప్పుడు వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వడం నేర్చుకున్నా. సరేనా? అయితే ఇంతకీ అసలు టాపిక్ ఏంటి అని అంటే, దేవదాస్ అయ్య గారు రాజమండ్రి దగ్గర గోదావరిలో ఒకసారి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన నీటి అడుగు భాగానికి వెళ్ళి ఒక గంట సేపు అని చెప్పేసి చెప్తాడు. ఎవరు? ఈ సింగనామం చెప్తాడు. అట్లానే దాని వెనకాల ఉండే ఒక పాస్టర్ గారు కూడా గంట సేపు దాకా రాలేదు. ఎందుకయ్యా మీరు ఇంకా రాలేదు అని అడిగితే, నేను చేపలకు సువార్త చెప్తున్నానని దేవదాస్ అయ్య గారు అన్నట్లు ఎవరో ఒక సహోదరుడు, ఒక సేవకుడు చెప్తుంటే ఆ సేవకుడు చెప్పిన క్లిప్ తీసుకొచ్చి ఈయన షో చేస్తున్నాడు. ఈ సింగనామల మణికంఠ స్వామికి స్ట్రైట్గా నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే, నన్ను అందరూ ఆడిపోసుకుంటున్నారు, నన్ను అదంటున్నారు ఇదంటున్నారు అని నువ్వు మరి నిజంగానే దేవదాస్ అయ్య గారు అలా అన్నాడా అనలేదా? అసలు జరిగిందా లేదా? ఆ పుస్తకం ఎవరు రాశారు? ఏ టైంలో రాశారు? నిజాలు తెలియకుండా మరి నువ్వెందుకు మరి తొందరపడి వాగి ఈ వీడియో ఒకటి చేసావు? నీ విషయానికి వస్తేనేమో అవన్నీ ఆరోపణలు, అవన్నీ నిజం కాదు, వాటిలో సత్యం లేదు, అవన్నీ ఆరోపణలు అని చెప్తున్నావు. నువ్వు ఏది ఆడియో లీక్స్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత, నువ్వు దరిద్రంగా మాట్లాడినవన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా వాటిని కవర్ చేసుకుంటూ సొంతపోసం మాట్లాడుతున్నావు చూసినావా? నువ్వే ఇంత బిల్డప్ ఇచ్చుకుంటా ఉంటే మరి నిజంగా దేవదాస్ అయ్య గారు విషయంలో అది జరిగిందా లేదా? నువ్వు చూసావా? నువ్వు వెళ్ళావా? మరి ఎందుకు చూసిన వాళ్ళలాగా ఎంత కన్ఫర్మ్ చేసి బల్ల గుద్దినట్టు మాట్లాడుతున్నావు ఎందుకు? సరే, ఒకవేళ ఆ సేవకుడు ఎవరైతే ఉన్నారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సేవకుడు బ్యాక్గ్రౌండ్లో ఆ సేవకుడు చెప్పినట్లుగానే ఒకవేళ దేవదాస్ అయ్య గారు నిజంగానే వెళ్ళి నీళ్ళలో ఉండి ఒక గంట సేపు చేపలకు సువార్త ప్రకటించి వచ్చాడు అని అంటే ఇలా జరిగే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు చూస్తున్న వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. నేను చెప్తాను కొంతమంది మిషనరీస్ గురించి, కొంతమంది సెయింట్స్ గురించి చెప్తాను. దయచేసి దీన్ని వీక్షించండి. ఇతని పేరు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఈయన ఇండోనేషియాకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో ఒక తుఫాను కారణంగా ఆయన మెడలో ఉన్న సిలువ సముద్రంలో పడిపోతుంది. అయితే ఆయన చేరుకోవాల్సిన ద్వీపానికి చేరుకున్నప్పుడు ఆ సముద్ర తీరంలో నడుస్తూ ఉంటాడు. ఆ నడుస్తూ ఉన్నప్పుడు తాను పారవేసుకున్న పడిపోయిన ఆ సిలువ ఏదైతే ఉందో దాన్ని ఒక పీత, ఒక క్రాబ్ తీసుకొని వచ్చి అది ఆయన ముందు ఉండడము ఆయన గమనిస్తాడు. అప్పుడు ఒకేసారి ఆయన అక్కడే మోకాళ్ళు వేసుకొని ఆకాశం వైపు చూస్తూ ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. దేవా,
నేను పడవేసుకున్న ఆ సిలువను మరలా నాకు తీసుకుని వచ్చి ఈ పీత ద్వారా నాకు ఇప్పించావని. ఇతని పేరు సెయింట్ గెరాసిమాస్. అయితే ఈయన తరచుగా ఒక ప్రదేశానికి సువార్త చెప్పడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒకరోజు అడవి గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక సింహాన్ని చూస్తాడు. అయితే దాని కాలికి ఒక ముళ్ళు గుచ్చుకోవడం ఉండడము తను గమనిస్తాడు. అది ఆయన మీదకి దాడి చేయకపోవడాన్ని బట్టి దీనికి ఏదో అయ్యింది అనుకొని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ కాలికి అయిన గాయాన్ని, ఆ ముళ్ళును అవంతా తీసివేసి దాన్ని శుభ్రం చేసి దాని గాయాన్ని కడతాడు. ఆ కట్టిన దాన్ని బట్టి అది విశ్వాసముతో ఆయనతోనే ఉంటూ ఆయనతోనే తిరుగుతూ ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి దగ్గరనే ఉండి అది కూడా తన ప్రాణాన్ని విడిచింది. సెయింట్ అదోని ది గ్రేట్. ఈ సెయింట్ అదోని ది గ్రేట్కి ఒక గురువు గారు సెయింట్ పాల్ ది హెర్మిట్ అనే ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధిని తవ్వడానికి 2 సింహాలు వచ్చి ఈ సెయింట్ అదోని ది గ్రేట్ గారికి సహాయపడ్డాయి ఆ సమాధిని తీసే కార్యక్రమంలో. అంటే మీరు నమ్మగలరా? చివరిగా సెయింట్ ఫ్రాన్సిస్ గారు ఒక ధనవంతుడు. అయితే దేవుని పిలుపు మేరకు స్వార్థను ప్రకటించడానికి గ్రామం తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఒక అడవి ప్రాంతంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు కొన్ని పక్షులకు స్వార్థ ప్రకటించడం జరుగుతుంది. అయితే సెయింట్ ఫ్రాన్సిస్ గారు ఎప్పుడైతే ఆరాధన చేయడం మొదలు పెడతాడో ఆ పక్షులన్నీ విని అవి కూడా సంతోషంగా ఆ సౌండ్ చేస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉండేవి, పాటలు పాడుతూ ఉండేవి. అంటే మీరు నమ్మగలరా? అలానే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక తోడేలు అడవిలో నుండి వచ్చి ఆ నరమాంసానికి రుచి మరిగి రోజుకొకరిని మమ్మల్ని బలి తీసుకుంటుంది అని చెప్పినప్పుడు డైరెక్ట్గా సెయింట్ ఫ్రాన్సిస్ గారు అడవికి వెళ్ళి, సోదరా తోడేలు, దేవుడు నీకు నియమించిన ఆహారము కాకుండా నరమాంసానికి నువ్వు ఎందుకు అలవాటు పడ్డావు అని గద్దించినప్పుడు ఈ గ్రామ ప్రజలు నీకు ఏదైతే ఆహారం ఇస్తారో ఆ ఆహారాన్ని మాత్రమే నువ్వు తినాలి అని నియమించిన ప్రకారంగా ఆ తోడేలు ఆ రోజు నుంచి సెయింట్ ఫ్రాన్సిస్ గారు చెప్పినట్లుగా వినడము, అది జరగడము, అది నిజంగా దేవునికి మహిమకరంగా జరగడం అనేది అద్భుతం. చూశారు కదా. ఇప్పుడు మన వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే బయట దేశాలకు సంబంధించిన సెయింట్స్ కావచ్చు, మిషనరీస్ కావచ్చు, వాళ్ళ జీవితాల్లో ఏమన్నా జరిగింది, ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రభు వారి జీవితాల్లో చేశాడు అని అంటే మనం గుడ్డిగా నమ్ముతాం, వాటిని మనం ఆస్వాదిస్తాం, వాటిని మనం ఎంకరేజ్ చేస్తాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కానీ కొందరు గురించి కానీ కొంతమంది మాత్రం ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న వాళ్ళు ఏసన్న గారు ఇది చేశారు, లేకపోతే దేవదాసయ్య గారు అది చేశారు, లేకపోతే దినకరణ గారు ఇలా చేశారు అంటే మాత్రం మనం ఏమంటామంటే ఇది నిజంగా జరిగిద్దా, ఎలా అయ్యిద్దా, దీనికి లాజిక్ లేదు, మ్యాజిక్కే ఉంది. ఈ సింగనామల మణికంఠ స్వామి అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలని నమ్మడు. ఎలా చెప్తున్నావు బ్రదర్ అని అంటే రీసెంట్గా కూడా ఈయన చేసిన దాని మీద తంతే సింపతి చూపిస్తూ దేవుని ప్రేమను చూపిస్తూ ఒక వీడియో చేశాడు. ఎవరు? విశ్రాంతి క్రిస్టియన్ ఒక వీడియో చేశాడు. ఆ విశ్రాంతి క్రిస్టియన్ ఒక వీడియో చేసినప్పుడు ఆ విశ్రాంతి క్రిస్టియన్ నాతో ఫోన్ చేసి, బ్రదర్ మీరు భయపడకండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెప్తే నేను అది నమ్మట్లేదు అని అన్నాడు. అన్న వ్యక్తికి కానీ మరలా దాన్ని తీసుకొచ్చి చూపిస్తూ ఎక్స్పోజ్ చేశాడు. చూసారా? ఇది మెచ్యూరిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే దేవుని చేత లేకపోతే దేవుని ఆత్మ చేత జరిగే కార్యాలని ఈయన నమ్మడు. ఎందుకంటే నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని ఆయన వాక్యంలో స్పష్టంగా ఉంది కదా. ఇప్పుడు నమ్మాలి అంటే దేవుని ఆత్మ ఉండాలి, దేవుని కార్యాలు. ఎందుకంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. అప్పుడు జరిగించాడు, ఇప్పుడు జరిగించలేదంటే ఆర్ యు బ్లైండ్ ఆర్ వాట్? అంటే నువ్వు నమ్ముతున్న దేవుడు వీక్ అయిపోయాడా? నువ్వు నమ్ముతున్న దేవుడు బలహీనుడా? అప్పుడు పవర్ఫుల్, ఇప్పుడు బలహీనుడు అని నువ్వే స్టేట్మెంట్ ఇస్తున్నట్లు కదా. కాబట్టి క్రైస్తవులు బాగా చదువుకోవాలి. చదువుతున్న ప్రతిదాన్ని నిజమని నమ్మకూడదు. అది నిజమా అబద్ధమా వివేచించే శక్తి దేవుడు మనకి ఇవ్వాలి. ప్రార్థన చేసుకోండి. అంతేగాని ఇలా ప్రతి పుస్తకాన్ని చదివి అందులో ఉన్నటువంటి విషయాలను నిజమని నమ్మి వాటిని వేదికెక్కి ఇలా మాట్లాడడం ద్వారా మన పరువును మనమే తీసుకుంటున్నాం. ఏనుగు నెత్తిన ఎవడో మట్టి వేయాల్సిన కర్లా దాని నెత్తిన అదే మట్టి వేసుకుంటుంది అనేటట్టుగా ఈరోజు క్రైస్తవ్యం తన పరువును తానే తీసుకుంటుంది. ఇలాంటి కాపర్లు తయారు కావడం ద్వారా, ఇలాంటి కాపర్లని లేదా ఇలాంటి డినామినేషన్లు ఎంకరేజ్ చేయడం ద్వారా. అందుకే అంటాను నేను, ఒక పాస్టర్ చదువుకోవాలి, హై క్వాలిఫికేషన్ ఉండాలి. ఎందుకంటే క్రైస్తవ్యం అంట తన పరువును తీసుకుంటుందంట, తెలిసి ఉండాలి. రీజన్ బైబిల్ మిషన్ దేవదాసయ్య గారిని బట్టి క్రైస్తవ్యము తన పరువు తను తీసుకుంటుందంట. అవునా? నిజమా? మరి నీలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? పత్తి వ్యాపారం చేస్తున్నారు, అంతేనా? నీలాంటి వాళ్ళు పత్తి వ్యాపారం చేయొచ్చు, నీ ఇష్టమైన లగ్జరీ లైఫ్ జీవిస్తూ ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేయొచ్చు కదా. అక్కడ క్రైస్తవుల పరువు పోవట్లేదు, అక్కడ క్రైస్తవ్యము ఏం అవ్వట్లేదు. కానీ ఇక్కడంట వీళ్ళు చేసేదాన్ని బట్టి
క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వచ్చేస్తుందంట. ముంగుమూరి దేవదాసాయి గారు చదువుకోలేదు పెద్దగా, కాబట్టి చదువుకోవాలి మీరు, క్రైస్తవ్యం ఇందుకే నవ్వుల పాలైపోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా ఇలాంటి వర్తమానాలను విని. ఇప్పుడు ముంగుమూరి దేవదాసాయి గారు చదువుకోకుండా అనేక సంస్థల్ని, బైబిల్ మిషన్ని, అనేక సేవకుల్ని, అనేక పరిచారకుల్ని, అనేక మంది విశ్వాసుల్ని క్రీస్తు కొరకు కట్టారు కదా. వీళ్ళల్లో ఎవరైనా సరే మేము నశించిపోయాము, బైబిల్ మిషన్లోకి వెళ్ళి మేము నాశనం అయిపోయాము, మా ఆత్మ నశించిపోయింది అని నువ్వు ఎవరన్నా చూపించగలవా? ఒక చదువుకొని ముంగుమూరి దేవదాసాయి గారే ఇంత పని చేస్తే మరి చదువుకున్న నువ్వు ఏం చేస్తున్నావు? విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్, రాయచూర్ కదా. వాళ్ళ వల్ల ఏమో క్రైస్తవ్యానికి నష్టం వస్తుందంట, చెడ్డ పేరు వస్తుందంట వాళ్ళు చేసిన ప్రసంగాల వల్ల. ఈ మహాజ్ఞాని వచ్చేసి ఈయన కంట్లో ఎంత పెద్ద దూలం పెట్టుకొని వాళ్ళ కంట్లో ఉన్న నలుసును చూసి అదిగో వాళ్ళ కంట్లో నలుసుంది, అదిగో వాళ్ళ కంట్లో నలుసుంది అని వేలెత్తి చూపిస్తున్నాడు సారు. ఆ నలుసును బట్టి ఎవరు నశించిన వాళ్ళు లేరు. నువ్వేంట్రా అంటే ఇంత దూలం పెట్టుకొని నేను శుద్ధపోసా అన్నట్టు మాట్లాడుతున్నావు, నేను జ్ఞానిని అన్నట్టు మాట్లాడుతున్నావు. ఎవరి వల్ల నిజానికి క్రైస్తవానికి చెడ్డ పేరు వస్తుంది? ఎవరి వల్ల? ముంగుమూరి దేవదాసాయి గారి వల్ల వచ్చిన నష్టం ఏంటి? క్రైస్తవ్యానికి వచ్చిన అవమానం ఏంటి? వచ్చిన చెడ్డ పేరేంటి? మీ వల్ల ఇప్పటికీ చాలామంది దగ్గర ఏమైందో, ఎంత డ్యామేజ్ అయిందో నీకు కూడా తెలుసు. అదే అంటున్నా, తమరి కంట్లో ఉన్న దూలం ముందు తీసుకొని తర్వాత ఎదుటి వారి కంట్లో ఉన్న నలుసుని చూడండి సార్, మహాజ్ఞాని గారు. రైట్, ఇంకా పాయింట్లోకి వస్తే, ఏంటి బ్రదర్ మరి ఇప్పుడు మీరు బైబిల్ మిషన్ని సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇప్పుడు ఆ చేపలకి సువార్తను ప్రకటించడం అంటే ఏంటి, ఇదంతా మీరు సపోర్ట్ చేస్తున్నారంటే నేను అన్ని విషయాల్లో నేను కూడా బైబిల్ మిషన్ని సపోర్ట్ చేయను. ఏ సంస్థలో అన్ని పర్ఫెక్ట్గా ఉన్న సంస్థ ఏది అంటే ఏది లేదు. దేవుడు పరీక్షించి చూస్తే ఏది లేదు కదా. అలా అని చెప్పేసి వాళ్ళ లొసుగులు గుసుగులు మనం చెప్పడానికి మనం ఎవరు? హూ ఆర్ వి? అర్థమవుతుందా? సో ఇప్పుడు ముంగుమూరి దేవదాసాయి గారి జీవితంలో అది జరిగిందా జరగలేదా అన్నది రేపు దేవుడు చూసుకుంటాడు. అదేంటి బ్రదర్ మరి అలాంటప్పుడు మీరెందుకు మరి కొంతమందిని పాయింట్అవుట్ చేస్తే వీళ్ళు అంజూర పండ్లు అమ్ముకుంటారు, వీళ్ళు కొబ్బరి నూనె అమ్ముకుంటున్నారు, వీళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, వీళ్ళు కూడా ఎక్స్పోజ్ చేస్తున్నారు కదా, మరి ఇదేంటి అని అంటే, ముంగుమూరి దేవదాసాయి గారు కావచ్చు, ఎస్ఎన్న గారు కావచ్చు, భక్త సింగ్ గారు కావచ్చు, సాధు సుందర్ సింగ్ గారు కావచ్చు, డానియల్ గారు, దినకరణ గారు, వీళ్ళెవరైనా కావచ్చు, ఓకేనా. వీళ్ళెవరు ఇలాంటి కార్యాలు చేసి దేవునికి మహిమకరంగా జీవించి నడుచుకున్న వారే తప్ప అలాంటివి చేసి ఇదిగో మేము అద్భుతం చేసి మేము ఆశ్చర్యకార్యం చేసాం కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి, డొనేషన్ చేయండి, స్పాన్సర్ చేయండి అని అడుక్కోలేదు. వాళ్ళు ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా ఇచ్చారు, అంతే కదా. ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా ఇచ్చారు. కాబట్టి ఎవరైతే ఇది మైండ్లో పెట్టుకోకుండా అడుక్కు తింటున్నారో, ఈ టచ్ అని పడేయడము, పండ్లు అమ్ముకోవడము, కర్చీఫ్లు అమ్ముకోవడం, నూనె బాటిల్ అమ్ముకోవడము, వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని నేను ప్రశ్నిస్తా, ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ జాన్ పాల్ చేసిన చేపలకి సువార్త అనే విషయంలో మరి నువ్వు ఎందుకు రెస్పాండ్ అయ్యావు బ్రదర్ అంటే, నేను చెప్తున్నాను కదా, దేవుడు ఎక్కడ ఎవరిని ఎలా వాడుకుంటాడు. ఇప్పటిదాకా నేను చెప్పిన మిషనరీస్ గురించి కావచ్చు, లేకపోతే ఇప్పుడు దేవదాసాయి గారి విషయంలో కూడా ఇది జరిగింది జరగలేదని నేను కన్ఫర్మ్ చేయట్లేదు, కానీ దేవుడు అవి కూడా చేయగలడు అని చెప్తున్నా నేను. దేవుడు అవి కూడా చేయగలడు అని చెప్తున్నా నేను. ఓకేనా, మీకు అర్థమైందా? నేనేమంటున్నానంటే, మనుషులకి అసాధ్యమేమో కానీ దేవుడికి సమస్తం సాధ్యమే. దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. దేవుడు జంతువులను కూడా వాడుకొనగలిగిన దేవుడు. దేవుడు జంతువులను కూడా వాడుకోగలిగిన దేవుడు. ఇప్పుడు నేను చెప్పిన మిషనరీస్ అందరు కావచ్చు, లేకపోతే ఇప్పుడు చేపలకి సువార్త అనే విషయంలో కావచ్చు, దేవుడు దేన్నైనా చేయగలిగిన దేవుడు. అయితే మనము బయట వారిని ఒకలాగా, మన దగ్గర ఉన్న వారిని ఒకలాగా చూస్తున్నామనంటే మనలో లోపం ఉందా, లేకపోతే వాళ్ళలో లోపం ఉందా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. బైబిల్ గ్రంథంలో కూడా చూస్తే దేవుడు నోవాహు గారి దగ్గరికి వస్తే దేవుడు జంతువులతో మాట్లాడి ఒక్కొక్క రెండింటిగా పంపించాడు, రైట్. అలానే దేవుడు బిలాము దగ్గర గాడిదతో మాట్లాడాడు. గాడిద ద్వారా బిలాముతో మాట్లాడా లేదా? దేవుని వాక్కు గాడిదతో మాట్లాడా లేదా? మాట్లాడాడు. అలానే దానియేలు సింహాల బోను ఉందా లేదా? ఏలియాకి కాకుల ద్వారా. అలానే యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. అది అంత సులభమా? అంత ఈజీనా? కాదు కదా. మనకైతే అసాధ్యమే, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే కదా. సో ఈ సింగనామల మణికంఠ స్వామి ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తాడు. నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా కూడా మనం ఆలోచించినప్పుడు దాంట్లో ఉన్న ఎసెన్స్, దాంట్లో ఉన్న ఆ ఫ్లేవర్ మనం తీసుకోవచ్చు. కాబట్టి నెగిటివ్గా మాత్రమే కాదు, పాజిటివ్గా కూడా ఆలోచించాలి అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా చివరిగా ఈ సింగనామల మణికంఠ స్వామి అందభక్తులకు, ఫాలోవర్స్కు, అనుచరులకు, శ్రేయోభిలాషులకు
నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే, బ్రదర్స్, మీరు ఎంత మాట్లాడినా మేము మాత్రం ఇలానే వెంబడిస్తాం బ్రదర్, ఇలానే గుడ్డిగా వెంబడిస్తాము, మాకు అవన్నీ అనవసరము అని అనుకుంటే, రాజమండ్రి ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళని చాలా నమ్మారు. నమ్మిన తర్వాత ఇలాంటి దరిద్రాన్ని చేశాడు. ఇప్పుడు రాజమండ్రి ఫ్యామిలీ దగ్గరికి మరలా తిరిగి వెళ్ళి మాట్లాడగలడా? మరలా ఏమైనా చేయగలడా? చేయలేడు. పోనీ వాళ్ళ చుట్టాల దగ్గర కానీ, ఆ సెమినార్కి వెళ్ళిన వాళ్ళ దగ్గర కానీ, వీళ్ళెవరి దగ్గర అయినా కానీ ఏమైనా చేయగలడా? మాట్లాడగలడా? లేడు కదా. అయితే నా ప్రశ్న సూటి ప్రశ్న మీకేంటి అంటే, మీ ఇంట్లో మీ ఆడవాళ్ళకే, మీ అక్క, మీ చెల్లి, ఓకే, మీ అక్క, మీ చెల్లి, మీ తోబుట్టువులు ఎవరికైనా సరే, మీ పెద్దమ్మ లేదా పిన్ని కూతురులు అయినా సరే, ఎవరైనా సరే, వాళ్ళల్లో ఈ విజయవాడ, హైదరాబాద్, రాయచూర్, రాజమండ్రి ఇలాంటి ఆడపిల్లలు ఎవరన్నా కనుక మీ ఇళ్ళల్లో కూడా ఉంటే, మీ ఇంట్లోనే మీ ఆడపిల్లలకే ఇలా జరిగితే వెళ్ళి పల్లి హిలిచుకుంటా మాట్లాడతారా? వెంబడిస్తారా? ఫాలో అవుతారా? అవుతాం బ్రదర్ అని అంటారా? నమస్కారం, గాడ్ బ్లెస్ యూ. బీ ఇన్ యువర్ మ్యాడ్నెస్. మీరు ఏదనుకుంటే దాన్ని ఫాలో అవ్వండి. కానీ లేదు, ఏదైతే చెప్పి దాన్ని ఫాలో అవ్వకుండా తనకిష్టానుసారంగా వాక్యాన్ని మలుచుకుంటున్నాడో అలాంటి వాడు మాకొద్దు. దేవుని చూస్తాం, దేవుని పక్షంగా మేము ముందుకెళ్తాం, ఆయన వాక్యాన్ని మాత్రమే మేము ధ్యానిస్తాం, ఆయన వాక్యానుసారంగా మాత్రమే జీవిస్తాం అనుకున్న వాళ్ళు మీ ఇష్టం. సో ఏదేమైనా ప్రభు కృపను బట్టి మన కంట్లో దూలం పెట్టుకుని ఎదుటివారి కంట్లో నలుసు వెతకూడదు. సింగనామల మణికంఠ స్వామి, దయచేసి ఇప్పటి నుంచైనా నీ పద్ధతి, ప్రవర్తన మార్చుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి దేవునికి ఇష్టానుసారంగా, దేవా నన్ను ఏ పని చేయమంటావో ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టు చెప్పు. ఆయన సర్వసృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించమన్నాడు కదా. ఇంతకీ నువ్వు వెళ్ళి ఎక్కడ స్వార్థం ప్రకటించావు? అందరిని వేలెత్తి చూపిస్తున్నావు? ఎంతమంది ఆత్మలు రక్షించావు? ఈ క్వశ్చన్ నీకు వదిలేస్తూ ప్రభుచితమైతే మరొక వీడియోతో కలుసుకుందాం. అందరికీ వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.